ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సంక్రాంతి పిండి వంటలు చేయడం మొదలు పెట్టేశానండి. మరి అలాగా ఓపుకున్నంతట్లో ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇంతకుముందైతే ఎక్కువ చేసేదాన్ని, ఎక్కువ రకాలు కూడా చేసేదాన్ని. ఇప్పుడు చేయటానికి పని అంటే భయం వేస్తుంది. ఓపిక అంటే ఉండదు కదండి. ఏటల కాలం షుగర్ బీపీ మన చుట్టాలు అయిపోయాయి, తప్పదు కదండి. అయితే పిల్లలు వస్తారు. అలాంటప్పుడు మనం ఇంట్లో తప్పనిసరిగా పండగ వాతావరణం అంటే ఇంట్లో పిండి వంటలు వండవలసిందే, వండుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం, చాలా ఆనందం, చాలా ఖర్చు తక్కువ. కాస్త శ్రమ మాత్రం పడాలి, అది మాత్రం తప్పదు. ఈరోజైతే చేతి చెక్కలు చేశారండి. ఇవి చేతి చెక్కల్లాగా చేత్తోని చేసేయచ్చు. మరేమో క్లాత్ మీద కూడా ఒక చెంబుతో కొడతారన్నమాట. అవి చెక్కలు అంటారు. చిన్నవి పెద్దవి కూడా చేస్తారు. అలాగా చేసేయచ్చు, ఇలాగా చేసేయచ్చు. అయితే చేత్తో చాలా ఈజీగా చేయొచ్చు. అలా చేసేసానండి. ఏమీ కాదండి ఇది పిండి. ఇందులో ఉట్టి వరిపిండే. వరిపిండి నేను తయారు చేసుకునే విధానం చాలా మాటలు చెప్పడం జరిగింది. మరి అదేంటి 10 కేజీలు 12 కేజీలు శుభ్రంగా కడిగేసి గట్టి ఎండలో పోసేస్తాను. 2 రోజులన్నా సరే రాళ్ళలాగా కటకటలాడేలాగా ఎండబెట్టేస్తాను. అది మరపట్టించుకుని ఉంచుకుంటే సంవత్సరం అంతా కూడా వస్తుంది. కానీ 6 మాసాలకి చేస్తాను, అయిపోతుంది నాకు. అలా ఇలాంటి వంటలకు కానీ, మనకి ఎప్పుడైనా అట్లేసుకోవటానికి కానీ, బూరెలకి కానీ, పునుగులకి కానీ, మరి పిండి వంటలు ఏ వండుకున్నప్పటికీ కూడా అలా కడిగి ఆరబోసుకున్న బియ్యం పిండి అయితే గరగరమని మరి వండిన ఐటము కరకల్లాడుతుంది అనమాట. బాగా కిస్టీగా అంటారు కదా, కాలీఫ్లవర్ ఎత్తే వస్తుంది, అంతకన్నా బాగుంటుంది అనమాట కడిగి ఎండబెట్టిన బియ్యం పిండితో చేసిన పిండి వంట. సరేనండి, చక్కగా ఈరోజు చెక్కలు చేసేసాను. పిండి వంటల్లో మొదట ఐటము చేతి చెక్కలు చేశాను. బియ్యం పిండే ఎలా చేసానో చెప్పేనా మరి. బియ్యం పిండి ఒక సేరు పిండి తీసుకున్నాను, కొలత పిండి. కేజీ అంటే ఎక్కువ వస్తుందండి పిండి. కేజీ చేరుకి కొలతకి ఎక్కువ వస్తుంది. కొలత అంటే ఒక సేరు పిండి తీసుకున్నాను, అంటే 2 తవ్వలు సేర్లు అంటే తెలియదు కదా, అందుకు సరే ఒక గిన్నె పిండి తీసుకున్నాము అనుకోండి, ఒక లెక్క. అలా తీసుకుని కూడా అంచనా పెట్టుకోవచ్చు మనం. అయితే సేరు పిండి తీసుకున్నాను కదా, మరి సేరున్నర నీళ్లు, అది ఏ గిన్నెతో పిండి తీసుకున్నామో ఆ గిన్నెన్నర నీళ్లు తీసుకున్నాను. చక్కగా నీళ్లు వేసేటప్పుడు అంతా ఎన్న ముద్ద వేసానండి ఆ నీటిలో. మరి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం 3 స్పూన్లు వేసాను. చిన్న స్పూన్లేనండి. మసాలా కారం అంటే నేను చెప్పడం జరిగింది, గుర్తుంటుంది ఉండకపోతుంది. చూసి ఉండకపోవచ్చు కదా. ఏముందండి, వెల్లుల్లిపాయలు పచ్చివే, మరి ధనియాలు, జీలకర్ర, మరి అలానే మిరపకాయ గింజలు, కొద్దిగానేనండి మెంతులు వేసి చక్కగా వేయించేసి, మిరపకాయలు కూడా వేయించేసి ఇవన్నీ పట్టించేసానండి. వెల్లుల్లిపాయ క్వాలిటీ ఎక్కువ వేసుకుని పచ్చివే చక్కగా మరపట్టించుకుంటే అది మసాలా కారం. ఆ కారంతో కూరలు వండుకున్నా చాలా బాగుంటుందండి. మరి కారంగా చేసుకునే పిండి వంటల్లో కూడా కారం వేసుకోవచ్చు. అందుకే నేను 3 స్పూన్లు వేసానా. మరి అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా కట్ చేసి వేసాను. కాకపోతే కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది అనుకోండి. తర్వాత సరిపడే ఉప్పు వేసానండి. అయితే నేను వేయించి పొడగొట్టుకున్న నువ్వు పిండి మాత్రం ఒక 1/2 స్పూన్లు వేసేసానండి. చక్కగా నువ్వు పిండి అంతే. ఆ నీళ్లు మరిగేటప్పుడు ఈ పిండి వేసేసి తిప్పేసి మూత పెట్టేసి ఉంచేసాను. చక్కగా మగ్గిపోయిందా. చక్కగా మన చపాతీ పిండిలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మన పిండి చేతితో పట్టుకుని ఇలాగ అనుకుంటే అంటే నూనె రాసుకుంటూ ఉండాలి చేతికి, అప్పుడు అంటుకోదనమాట. అంతే. అలా చేసుకుంటూ నూనెలో వేసేసుకోవచ్చు. అంటే చేసి అలవాటు ఉన్నవాళ్ళు చకచకా చేసేస్తారు. అలవాటు లేదు అనుకోండి, ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టుకుని చేసుకున్నవి నూనెలో వేసుకుని వేపేసుకోవడమే. ఇలాంటి ఐటమ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జబ్బు లేని తిండండి ఇది. ఒట్టి వరిపిండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్ నూనె పెట్టుకుని వేయించుకున్నాం.
మరి కొనుక్కొని తెచ్చుకుంటాం, వద్దని నేను చెప్పను, చెడ్డని అసలే చెప్పను. కానీ పండగ వాతావరణం కోసం ఇంట్లో చేసుకోమని మాత్రం చెబుతాను. మన పిల్లలు ఉన్నారనుకోండి, మనవాళ్ళు ఉన్నారనుకోండి, దగ్గర పెట్టుకుని పండగ అంటే ఇలా వండుకుంటారని చెప్పాలి. పాకుండలు వండుకోవాలి, మరి అలానే అరిసెలు వండుకోవాలి, అలానే జంతుకులు వండుకోవాలి, చిక్కడాయలు చేసుకోవాలి, సున్నుండలు తప్పనిసరిగా చేసుకుంటారండి. ఇన్ని నేను చేస్తాను, ఓపుకున్నా లేకపోయినా కొన్నైనా నేను చేస్తాను, చేసే ఐటెం చెబుతాను. ఎవరైనా వీలైన వాళ్ళు చేసుకున్న తృప్తి చాలా బాగుంటుందండి. నిజంగా పండగ వాతావరణం ఉంటుంది. చూసారా, ఇది చాలా ఖర్చు తక్కువ. వరిపిండి కోటా బియ్యం అండి, చక్కగా కడిగి ఆరపోసుకున్న బియ్యం పిండితో, చేరు పిండితో ఇన్ని చేతి చెక్కలు చేశాను. ఈ కొనుక్కుంటే ఎంత రేటు ఉంటుందో మీరే చెప్పండి కదా. ఒక 400, 500 పెడితేనే కానీ ఇన్ని రావు మనకి కదా. మనకి అంతా కలిసి 200 ఖర్చు ఉండదు, మనకి 200 ఖర్చు ఉండదండి. ఇంచుమించు 1 కేజీ నూనె లాగుతుంది, అంతేనండి. చక్కగా అయిపోతుంది. 200 కూడా ఉండదండి, ఒక 150 రూపాయలు ఖర్చు ఉంటుంది అంతే. చక్కగా ఇన్ని చెక్కలు అవని ఈ డబ్బా నిండిపోతుందండి. చక్కగా చేరుపిండి చెక్కలు ఇవి అంటే ఇలా చేస్తూ ఉంటే చెప్పటం అలవాటు అయిపోయిందండి. మరి ఇంతకుముందు కూడా చిట్టి చెక్కలు చేశాను నేను. అవి పూజలప్పుడు దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారన్నమాట. దశమిలో తప్పనిసరిగా అమ్మవారికి చిట్టి గారెలని చిట్టి చెక్కలు చేసి పెడతారు నైవేద్యం. తప్పనిసరిగా నేను కూడా చేస్తాను సుమండి. చేశానండి, పెట్టానండి, చూసారండి. ఇదిగోనండి చక్కగా అంటే ఇలా పేపర్ల మీద వేసేయడం వల్ల ఏమన్నా నూనె కానీ లాగింది ఉందనుకోండి, పేపర్ లాగేసుకుంటాయి. మనం నూనె ఐటమ్ తినలేము అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళంటే నేను ఇప్పుడు ఇలా పేపర్ మీద వేసేస్తాను. ఇప్పుడు చల్లారిపోని చక్కగా నూనె అనేది ఏమన్నా ఉంటే ఈ పేపర్ పీర్చేసుకుందండి. చక్కగా ఇవన్నీ కూడా నేను డబ్బాలో వేసేసి చూపిస్తాను. చూసారా ఎంత కలగలాడుతున్నాయో. ఇప్పుడు చక్కగా ఈ డబ్బాలో వేసేస్తానండి. ఇవి అంటే ఇలాంటి గట్టి మూత డబ్బాలో పెట్టుకుంటే ఇవేమీ మెత్తపడవు, అయినప్పటికీ తాజాదనంగా ఉంటాయండి. 10 రోజుల వరకు కూడా చాలా బాగుంటాయి. కానీ ఇవి కమ్మగా ఉంటాయి, స్వీట్ కాదు. ఇలా ఇష్టపడతారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇలా చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుందండి ఐటము. చేరు పిండికి ఇన్ని చెక్కలు వచ్చినాయండి. చక్కగా ఇది చేతి చెక్కలు, చేతితో చేసే ఈజీగా చేసేయచ్చమాట. ఇదే పిండితో జంతికలు కూడా వేసుకోవచ్చు, ఇదే పిండితో చక్కెలేలు కూడా చేసుకోవచ్చు. కానీ చేస్తాను చక్కెలేలు కూడా చూపిస్తాను మీకు. అంటే అందులో శనగపప్పు వేద్దామని ఇందులో నువ్వుపప్పు వేసానండి. చూసారా, సంక్రాంతి పిండి వంట చేతి చెక్కలో ఒక వంట రెడీ అయ్యింది. మరి చేసేవన్నీ పెడుతూ ఉంటాను చూడండి. అంటే చేసే విధానం మీకు నేను చూపించలేదు.